నేడు గాంధీ భవన్ లో మేనిఫెస్టో కమిటీ భేటీ మధ్యాహ్నం 3 గంటలకు భేటీ కానున్న కమిటీ సభ్యులు పార్లమెంట్ ఎన్నికల్లో మేనిఫెస్టో తయారీపై కసరత్తు. నేడు ఉరవకొండలో జగన్ పర్యటన వైఎస్ఆర్ ఆసరా 4వ విడత నిధులు విడుదల చేయనున్న సీఎం ద్వారక సంఘాల ఖాతాలో నిధులు జమ చేయనున్న జగన్. నేటి నుంచి వైఎస్ షర్మిల జిల్లాల పర్యటన శ్రీకాకుళం జిల్లా నుంచి పర్యటన ప్రారంభం జిల్లా నాయకులు క్యాడర్తో షర్మిల సమావేశం. వైసీపీ ఇన్ఛార్జ్ల 5వ జాబితాపై కసరత్తు పలువురి నేతలకు క్యాంప్ కార్యాలయం నుంచి పిలుపు మరో 2 రోజుల్లో పూర్తి కానున్న మార్పులు చేర్పులు. అంగన్వాడీలతో ఏపీ ప్రభుత్వం చర్చలు సఫలం నేటి నుంచి విధుల్లోకి అంగన్వాడీలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందన్న బొత్స. నేడు ఆదిలాబాద్ జిల్లాలో సీతక్క పర్యటన బంగుబాయిని దర్శించుకున్న మంత్రి అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష. హైదరాబాద్ మెట్రో రైల్ మార్గం 2వ దశ విస్తరణ కొత్త రూట్ మ్యాప్ ను ప్రభుత్వానికి సమర్పించిన అధికారులు 70 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో రైల్ మార్గాన్ని నిర్మించేలా ప్రతిపాదనలు. ఢిల్లీలో నేటి నుంచి పరాక్రమ్ దివస్ భారత్ పర్వ్ పేరిట వారం రోజుల పాటు వేడుకలు ఎర్రకోటలో వేడుకలు ప్రారంభించనున్న ప్రధాని మోదీ. అల్వాల్ సుభాష్ నగర్ లో తండ్రిపై తుపాకీతో కొడుకు బెదిరింపులు మద్యానికి బానిసైన కొడుకు ప్రావిన్స్ మద్యం మార్పించడం తండ్రి ప్రయత్నించిన మారని కొడుకు తీరు. బాలరాముడి దర్శనం కోసం పోటెత్తిన భక్తులు బాలరాముడి దర్శనానికి 2 స్లాట్లు ఖరారు ఉదయం 7 గంటల నుంచి బాలరాముడి దర్శనం. అయోధ్యలో వైభవంగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ నిర్మాణ కార్మికులపై పూలు జల్లి అభినందించిన మోదీ ఆధ్యాత్మిక ప్రముఖులతో ప్రాంగణం కలకల. చైనాలో భారీ భూకంపం రిక్టర్ స్కేల్ పై 7.2గా నమోదు భయంతో బయటకు పరుగులు తీసిన స్థానికులు. ఇజ్రాయెల్ పార్లమెంట్ ను ముట్టడించిన బందీల కుటుంబ సభ్యులు ఆర్థిక కమిటీ సమావేశం జరుగుతుండగా దూసుకొచ్చిన బంధువులు సభలో కూర్చోడానికి వీల్లేదని నిరసన. భారత్ ఇంగ్లాండ్ మధ్య 5 టెస్టుల సిరీస్ ఉప్పల్ స్టేడియంలో 25న తొలి మ్యాచ్ ప్రారంభం టెస్ట్ సిరీస్ విజయం కోసం ఇరు జట్ల కసరత్తు.